నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినట్టు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, ఏంటి విజయసాయి రెడ్డికి ఏమైనా చెక్ పెడుతున్నారా? ఈ కాకినాడ సెజ్ కేసు అన్నది అలాగా ఎపిసోడ్లో నడుస్తూనే ఉంది. ఇది ఒక సీరియల్లా ఇవి నడుస్తుంటాయండి. రెండు విషయాలు ఏమంటే ప్రభుత్వం, అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వము కూటమి వాటిని ఒక ప్రధాన అంశంగా తీసుకున్నాయి. ఇప్పుడు మీరు అదే ఉంది, నేను నిన్న విజయవాడలో ఉన్నాను. అంతకుముందు ఎవరో భూములు రాయించుకున్నారు, ఇట్లా బలవంతాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు గతంలో జరిగిన ఒప్పందాలను బలవంతంగా రాయించడము, బలవంతంగా కేటాయించడము, అధికారులే ఫిర్యాదులు చేయడం, ఇట్లాంటివి వచ్చిన తర్వాత తప్పకుండా దానికి ఎండ్ ఏముంటుంది, అది ప్రూవ్ అన్నా కావాలి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫార్ములా రేస్ కేసు ఉంది, అందులో ఇటువంటి సమస్యలు ఏం లేవు, అది వేరే కేసు. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మీరు నాకు రాసిచ్చారు, లేకపోతే మనం ఏదో లావాదేవీలు చేసుకున్నాం అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి లాభం పొందుదామని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండొచ్చు. లేదంటే నిజంగా కూడా అప్పుడు వీళ్ళు రాజ్యం పూర్తిగా చెల్లుబాటు అయింది కాబట్టి అనేకమైనటువంటి పనులు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి కదా. అందులో పెద్దది ఇది ఒక కార్పొరేట్ కైండ్ ఆఫ్ థింగ్. దాని మీద సిఐడి కేసు పెట్టింది. సిఐడి కేసు పెట్టడానికి కారణం ఆ కేవీ రావు అని ఆయన ఫిర్యాదు. అవును, కేవీ రావు ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు పెడితే సిఐడి కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. కాకపోతే ఇది జరగలేదు అని వీళ్ళు చెప్పడం లేదు కదా, ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అందువల్ల ఇక్కడ సమస్య చాలా ఉంది. ఒకటేమో అసలు అరవిందో వాళ్ళు తీసుకున్న తర్వాత కాకినాడ పోర్టే దారి తప్పిపోయింది అన్నది ఒక ఫిర్యాదు. దాంట్లో మళ్ళీ వాళ్ళు తీసుకోవడమే చాలా తప్పుగా జరిగింది అంటే ఇప్పుడు బ్యాక్ టు కేవీ రావు అనుకోవాలి కదా, ఇంకంతే. సో ప్రభుత్వం గట్టిగా ఉన్న తర్వాత ఇది జరగవచ్చు, అదేమి పెద్ద సమస్య కాదు. విజయసాయి రెడ్డి ఇప్పటికే ఆయన చాలా కేసుల్లో అన్నింటిలో వెళ్తున్నాడు, ఆయన వాంగ్మూలాలు ఇస్తున్నాడు, లేకపోతే క్వాష్ పిటిషన్లు వేసుకుంటున్నాడు. దీని మీద కూడా అదే చేస్తాడు, స్వయంగా ఆడిటర్ కాబట్టి. అలాంటి అనేక లావాదేవీలు అనుమానాస్పదమైన, వివాదాస్పదమైన వాటితో ఆయనకు సంబంధాలు ఉన్నాయి అనడం ఒక అభిప్రాయం బలంగా ఉంది. అది ఆయన రాజకీయ జీవితం కంటే ముందే మొదలైంది కదా. ఓకే, ఆడిటర్ దీంట్లోనే అసలు ఆడిటర్ దాని నుంచి కూడా తీసేయాలని కూడా ఒక కేసు ఏదో వస్తే అది కూడా తెలంగాణ కోర్టు మీద ఉంది ముందు. ఇవన్నీ కోర్టుల్లో తేలాల్సిన అంశాలే. ఆసక్తికరమైనది ఏంటంటే ఆ సీజ్ ది షిప్ అన్నది పోయి రిలీజ్ ది షిప్ అన్నారు. రిలీజ్ ది షిప్ అని అది 52 రోజులు ఏదో అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. అసలు ఇది ఆఫ్రికాతో మనకి ఏదో ఒప్పందం ఉండి మనం బియ్యం పంపిస్తుంటే దాన్ని ఇలా ఆపడం ఇబ్బంది అంతర్జాతీయ సంబంధాలలో అని చెప్పడం. రెండోది మన ఎగుమతులు పెరగాలని ఏ దేశమైనా కోరుకుంటుంది కదా. తప్పులుంటే వేరే విషయం, కానీ ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వానికి సీజ్ చేసే అధికారం లేదు, అది చేశారు. దాన్ని ఇప్పుడు తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినా అదేమి ఎస్టాబ్లిష్ అయ్యి ఆ పడవ మొత్తం కాదు కదా, ఆ పడవలో కొంత భాగమే. అందువల్ల దాన్ని ఇప్పుడు సీజ్ ది టు రిలీజ్ ద షిప్ అనే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అక్కడేమో రిలీజ్ చేశారు, ఇప్పుడు ఈయనకేమో ఈ ఈడీ కేసు ఎలా పరిణమిస్తుంది మనం చూడాలి. చాలా సమయం పడతాయి ఏదో ఆఘమేఘాల మీద అవ్వటం కానీ, ఓకే, లేకపోతే ఏదో తేలిపోయి ఇప్పుడు ఏదో శిక్ష పడతాయి ఇంకా జైలుకి తప్పదు అది ఇది అంటారు. అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ కేసు వరకు. బికాజ్ ఇట్ ఈస్ బేసికలీ ఎ కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది, అది ప్రూవ్ కావాలి. నేను అవన్నీ ఎలా జరుగుతాయో చూడాలి మనం. ఈడీని కూడా సవాల్ చేయొచ్చు, ఎందుకంటే ముందు సిఐడిదే నేను ఒప్పుకున్నప్పుడు ఈడీది ఎందుకు, ఇదే జగన్ కేసుల్లో ఉన్న ఇది కూడా. ఈడీకి ముందు మీరు సిబిఐ కేసులు తేల్చండి, ఇవి తేలితే కదా ఈడీ కేసులు నిలుస్తాయన్నది ప్రధానమైన వాదన. అంటే కాదు, ఈడీ అనేది ఒక సపరేట్ ఎంటిటీ, దానిపైన చేస్తుంది, దీనికోసం ఆగక్కర్లేదని ఒక జనరల్ వైఖరి కూడా తీసుకున్నారు. కానీ మేము సిబిఐ కేసుల్లో చెప్పిన మా మాటలనే వాళ్ళు మాకు వ్యతిరేకంగా వాడుకోవచ్చు కదా అని. కాబట్టి అట్లా ప్రతిష్టంభనలో ఉన్నాయి. ఇది కూడా నడుస్తుంది అనుకుంటా కొన్ని నెలల పాటు. ఇబ్బంది వాళ్ళని కాస్త దిగ్బంధనం, దిగ్బంధనంలాగా ఇది కేసు దిగ్బంధనం, కేసులతో దిగ్బంధనం చేసే ఒక ప్రక్రియ భారీగా జరుగుతుంది. వాళ్ళు చేసిన పనులు అవే. సార్, ఏంటి దిల్ రాజు గారు కామెంట్స్కి సంబంధించి తెలంగాణలో టికెట్ రేస్ పెంచమని అడుగుతాం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అస్మది ఇలా తస్మది ఇలా అన్న సమస్య ఒకటి. నేను ఇదే బుక్ ఎగ్జిబిషన్ మా మీటింగ్ ముందు
ఏదో వేరే కార్యక్రమం ఒకటి ఉంది. ఏబి వెంకటేశ్వరరావు గారు అక్కడ ముఖ్య అతిథి. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఒక 7-8 నెలల కిందట ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా సామాజికంగా ఎలా ఉంది మనం చూస్తే ఇదొక పోటీ, ఏదేదో మ్యూజికల్ పొలిటికల్ చైర్స్ లాగా ఈ రకరకాల శక్తులు రకరకాల వాటి ప్రభావం అధికారుల మీద ఎలా పడుతుంది, ఇది ఒక పెద్ద పజిల్